ద్రౌపది వస్త్రాపహరణం జరగకపోతే మహాభారత యుద్ధం జరిగేది కాదు అని తెలిసిన శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేదు? చెప్తాను వినండి. కౌరవులు మరణించిన తర్వాత హస్తినకు వెళ్ళిన శ్రీకృష్ణుడిని, మాధవ, దుశ్శాసనుడు నా చీర లాగకముందే నన్ను ఎందుకు రక్షించలేదు అని ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది. అందుకు శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చాడు. దుశ్శాసనుడు నిన్ను సభలోకి ఈడ్చుకొస్తున్నప్పుడు నువ్వు నీ శక్తిని నమ్ముకున్నావు కానీ నన్ను పిలవలేదు. నిండు సభలో దుశ్శాసనుడు నీ చీర లాగడానికి సిద్ధమైనప్పుడు నీకు సహాయం చేస్తారని నీ చుట్టూ ఉన్నవారిని నమ్మావు కానీ నన్ను పిలవలేదు. నీ చుట్టూ ఉన్నవారు సహాయం చేయకపోవడంతో నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించి పోరాడలేని నిస్సహాయ స్థితిలో చివరి ప్రయత్నంగానే నన్ను పిలిచావు. అదే భగవంతుడు నీతోనే ఉంటాడు అని నన్ను నమ్మి ముందే పిలిచి ఉంటే ఈ అనర్థాలు ఏవీ జరిగేవి కాదు అని శ్రీకృష్ణుడు ద్రౌపదితో అన్నాడు. జై శ్రీకృష్ణ.